దీర్ఘాధికరణము మహద్దీర్ఘాధికరణము. ఇప్పుడు ప్రధానము జగత్ కారణం కాదు అన్నాం కదా. ఇప్పుడు చైతన్యమైనటువంటి బ్రహ్మము, దానిలో కూడా గుణాలేమి కనిపించట్లేదు కదా. బ్రహ్మ నిరాకారము నిర్గుణము అంటున్నాం, అందులో కూడా ఏమి గుణాలు లేవు కదా. అందుకని నీ బ్రహ్మ కూడా సృష్టి చేయలేదు మా ప్రధానంలో. లేకపోతే ఉపాదాన కారణం కాదు నీ బ్రహ్మం అని చెప్పినట్లయితే చైతన్యమైనటువంటి బ్రహ్మము జగత్ సృష్టి చేస్తోంది అంటే సమన్వయానికి విరోధం ఉంటుంది. ఎలాగా? ఇక్కడ సంశయం, తెల్లని దారంలోంచి తెల్లని వస్త్రం ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా చైతన్యాన్ని కనుక నువ్వు జగత్ కారణం అనుకుంటే జగత్ కూడా చైతన్యంగానే ఉండాలి. వీడు నయ్యాకుడు అనమాట. జగత్తులో కూడా చైతన్యం కనిపించాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రతి అణువులోనూ చైతన్యం కనిపిస్తోంది, కానీ అది కదలట్లేదు అంటే అక్కడ అంతఃకరణం లేదు కదా. అంతఃకరణం ఎక్కడైతే ఉందో అక్కడ అది కదులుతున్నట్టు కనిపిస్తుంది. చీమ, దోమ, నల్లి, పేను ఇలాంటివి. మిగిలిన వాటి అంతఃకరణం లేదు కనుక చైతన్యం ఉన్నప్పటికీ కనిపించదు. ఇప్పుడు మనం ఏమిటంటాం? ప్రాణం పోయింది అంటాం మనిషికి కదా. ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం వేరయ్యాయంటున్నాం, కానీ ఆత్మ మృత కళేబరంలో కూడా ఉంది. అది సర్వవ్యాపకం, పరిచ్ఛిన్నము కాదు. మరి ఆత్మకి మనం 7 లక్షణాలు చెప్పాం. అస్థిభాతి ప్రియం, సచ్చిదానంద స్వరూపం ఆత్మ. దాన్ని వ్యవహారికంలో తీసుకుంటే అస్థిభాతి ప్రియం. మృతకళేబరం ఉన్నది, కనిపించుచున్నది. కుక్కలకు, నక్కలకు, డేగలకు, కాకులకు చాలా ఆనందం ఇచ్చును. అది బ్రహ్మస్వరూపం. నామరూపాలు పోతాయి. సచ్చిదానంద అస్థిభాతి ప్రియం. ప్రియం ఎవరికి? వాటికి. ఇంకా ఎంత అంటే ఈ రామబంధులు ఉన్నాయే, ఇంకా అవి కుడిన వాటినే ఎక్కువ తింటూ ఉంటాయి. మనం పచ్చడి తిన్నట్టు. ఏమిటా డ్యాగ్ ఏమో నాకు తెలియదు, కానీ రాంబంధులు, డ్యాగ్ అంటే గద్ద పిల్ల. ఈ రాంబంధులు చాలా పైన గుర్తూ ఉంటాయి. వాళ్ళ దృష్టి చాలా తీక్షణమైనది. ఎక్కడుంటుంది? మాంసం, కుళ్ళిన మాంసం మీద. కుళ్ళిన మాంసం మీద. అది పరమేశ్వరు దృష్టాంతం ఇస్తారు సాధకుడు. ఎవరైతే ఊరికినే ఇవి చెప్పి కామిని కాంచనాల మీద దృష్టి పెట్టుకుంటాడో వాడు దేగలాంటి వాడన్నా ఏదో చెప్తారు. దృష్టి కింద. ఇప్పుడు వీడేంటంటాడు, తెల్లదారం నుంచి తెల్లబట్టు వస్తుంది కనుక చైతన్యం నుంచి జగత్ వచ్చింది అంటే ఈ జగత్ కూడా చైతన్యంగా ఉండాలి. అలా కనిపించట్లేదు. అందుకని చైతన్య బ్రహ్మ జగత్తుకు కారణం కాదు. మరి ఏమిట్రా కారణం అంటే, ఎలాగైతే తెల్లధారాలు తెల్లబట్టే కారణమో అదే విధంగా
అదేవిధంగా ఈ పరమాణువులు ఇవి జడములైనటువంటి పరమాణువులు కారణమని చెప్పచ్చు. తర్వాత కారణము కన్నా భిన్నమైనటువంటి కార్యం తెల్లదానంతో ఎర్రబట్ట ఎక్కడ కనిపించదు, దృష్టాంతం లేదు అంటాడు వాడు. అది ఇప్పుడు ఇక్కడ మనకి మొట్టమొదటిలో మనం చెప్పుకున్నట్టుగా పరమాణువులు, గిణుకములు, త్రిశ్రేణులు. ఈ పరమాణువుల యొక్క పరిమాణము వాడు ఇమాజిన్ చేశాడు. దాన్ని ఏమిటంటాడు? పారిమాండల్య పరిమాణం. పారిమాండల్య పరిమాణం అంటాడు. దేన్ని? అణువులు. అది అణుత్వము కదా, అది ద్వణుకమునకు కారణం. పారిమాండల్య పరిమాణం కలిగినటువంటి అణువు రెండు కలిస్తే ద్వణుకమవుతుంది. ఈ దీంట్లో ఆ పారిమాండల్య పరిమాణం పోయింది, ద్వణుకత్వం వచ్చింది. కనుక ఈ ద్వణుకములో ఆ అణువులో లేనటువంటి దీర్ఘత్వము, మహత్వము వచ్చింది. మూడు ద్వణుకాలు కలిస్తే ఒక త్రిశ్రేణి. పారిమాండల్యము అంటే అక్కడ అది కనిపించదు, దాని పరిమాణం ఏంటో తెలీదు, చిన్నదో లేదు, పెద్దదో లేదు, ఏమీ లేదు, దీర్ఘత్వం లేదు, తర్వాత మహత్వము లేదు. ఇవి ఏవి లేనివి మరి దీర్ఘత్వము, తర్వాత హస్వత్వము, మహత్వము, త్రిశ్రేణులు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే అంటున్నావు కదా, తెల్లదారి నుంచి తెల్లబట్ట. మరి ఆ పారిమాండల్యం రావాలి కదా ఇక్కడ. లేకపోతే దిణుకల్లో లేనటువంటి దీర్ఘత్వము, అశ్వత్వం, పరమాణువుల్లో లేనటువంటి ఈ దీర్ఘత్వం, మహత్వం, త్రిశ్రేణులు ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిద్ధాంతము అపసిద్ధాంతము. నువ్వు చెప్పిన మాట నీ ఇంట్లోనే చల్లదు, నీ వాళ్ళే ఒప్పుకో. ఇంకా నేను ఎలా ఒప్పుకుంటాను? తరువాత అదే విధంగా నువ్వేమిటంటున్నావు? దీర్ఘత్వం, మహత్వము పరమాణువుల్లో లేదు, అది త్రిశ్రేణుల్లోకి వచ్చింది. కనుక కారణము, కార్యము భిన్నమయ్యాయా లేదా నీ మతంలో? అలాగే ఇక్కడ చైతన్య బ్రహ్మ నుంచి జడమైనటువంటి జగత్ ఉత్పత్తి చెందింది. నువ్వు అన్నా నువ్వు ఏదైతే అంటే అది మేము అంటున్నావు. కార్యానికి కారణానికి తేడా ఉంది. అలాగే ఇక్కడ కూడా కారణానికి కార్యానికి తేడా ఉంది. దృష్టాంతము ఉంది, దృష్టాంతం లేదని కూడా చెప్పడానికి వీల్లేదు. ఈ విధంగా ఇది నైయాయికుల మతం. వైశేషికులన్నీ నైయాయికులు కొంచెం ఏదో తేడా ఉంది, మనకు అంతగా తెలియదు. ఏమో పూర్వస్మిన్ పాదే చేతనాత్ బ్రహ్మణో విలక్షణం అచేతనం జగజ్జాయతే. చైతన్యమైనటువంటి బ్రహ్మము నుండి జడమైనటువంటి జగత్ ఉత్పత్తి చెందుతుంది అని చెప్పావు. సాంఖ్యాన్ లోకసిద్ధం గోమయ వృశ్చికాది నిదర్శనం అభిహితం. ఆ సాంఖ్యులకి లోకంలో ప్రసిద్ధమైనటువంటి ఆవు పేడ నుంచి తేళ్లు వస్తాయని నువ్వు చెప్పావు. ఆవు పేడ జడము, తేళ్లు చైతన్యము. తావతా సాంఖ్యైక్రియమాణస్య ఆక్షేపస్య పరిహృతత్వాత్. సాంఖ్యులు చేసినటువంటి ఆక్షేపము దాంతో సమసిపోయింది. కానీ స్వపక్ష సాధన సంపన్నం పరపక్ష దోషణంచ అస్మిన్ పాదే ప్రక్రమ్య.
నువ్వు నీ పక్షాన్ని పుష్టి చేసుకోవడానికి, ఇతరుల పక్షాన్ని ఖండించడానికి ఈ పాదం మొదలుపెట్టావు కదా. ప్రక్రమ్య సాంఖ్యమతం దూషితం, సాంఖ్యమతాన్ని దూషించావు. ఇతపరై వైశేషికానా మతం దూషయితవ్యం, వైశేషికుల మతాన్ని దూషించాలి. తన్మతస్య చ ప్రక్రియా బహుళత్వాత్ తద్వాసనావాసిత పురుషః తత్ ప్రక్రియా సిద్ధ సిద్ధ విలక్షణోత్పత్తి అని ఉండాలి. విలక్షణోత్పత్తి దృష్టాంతమంత్రేణ బ్రహ్మ కారణవాదం న బహుమన్యతే. చూడండి, ఈ నైయాయికుల ప్రక్రియ చాలా పెద్దది. ఇప్పుడు చెప్పాను కదా, అణువుల నుంచి జణుకము, జణుకం నుంచి త్రిశ్రేణువు, త్రిశ్రేణువు నుంచి మిగిలినవి. వాడు ఏమిటన్నాడు? తెల్లదారి నుంచి తెల్లబట్టే వస్తుంది, నల్లదారి నుంచి నల్లబట్టే వస్తుంది. అందుకని కారణము చైతన్యమైతే బ్రహ్మ చైతన్యము, కార్యము కూడా చైతన్యమే కావాలి. అంటే ఈయనేమిటన్నాడు? నువ్వు పరమాణువులు పారిమాండల్యము అంటున్నావు. దానికి రంగు, రుచి, వాసన, రూపము లేదు, పరిమాణము లేదు. 2 పరమాణువులు ఒక దిడుకం అయ్యాయి, 3 దిడుకములు ఒక త్రిశ్రేణువు అయ్యాయని నీ సిద్ధాంతం. ఇప్పుడు పరమాణువుల్లో లేనటువంటి దీర్ఘత్వం, మహత్వము త్రిశ్రేణువులోకి ఎలా వచ్చింది? అదేవిధంగా అక్కడ లేనిది కారణంలో లేనిది కార్యంలోకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మాకేమిటి? కారణంలో ఉన్నది కార్యంలోకి పోలేదు. నీకెందుకు దూరదా మేము ఇలాగ చెప్తే? అంటే అది ఇక్కడ చెప్తున్నారు. ప్రక్రియా బాహుల్యం పురుష తత్ ప్రక్రియా సిద్ధ విలక్షణోత్పత్తి దృష్టాంతమంతరేణ బ్రహ్మ కారణవాదం నా బహుమన్యతే. ఇప్పుడు వాళ్ళ ప్రక్రియకి చెప్పిన దానికన్నా విలక్షణమైన దృష్టాంతం కనుక చెప్పలేకపోతే ఈ బ్రహ్మ కారణవాదము సిద్ధం కాదు. అతో విసదృశోత్పత్తౌ కాణాద మత సిద్ధో దృష్టాంతో అస్తి నవా ఇది విచార్యతే. విసత్సదృశోత్పత్తౌ అంటే సదృశంలాగా, అక్కడ తెల్లదారం ద్వారా తెల్లబట్ట అయింది. దానికన్నా విపరీతమైనటువంటి దృష్టాంతం ఉందా లేదా? దృష్టాంతం ఉంటే నీ మతం సిద్ధమైనట్టు, బ్రహ్మ సమన్వయం. లేకపోతే నీ మతం సిద్ధం కాదు. అది నాస్తి, లేదు అంటాడు వాడు. ఎందుకని? యత శుక్ల పడతంతుభ్యో జాయతే నతు రక్తేభ్య. తెల్లబట్ట తెల్లదారం నుంచి ఉత్పత్తి అవుతుంది, ఎర్ర దారం నుంచి తెల్లబట్ట రాదు నాయన అని వాడి మతం. ఇది ప్రాప్తే బ్రహ్మ. అస్తే విసదోత్పత్తో దృష్టాంత. సదృశము కానటువంటి విపరీత సదృశం అంటే సదృశము కానటువంటి దృష్టాంతం కూడా ఉంది. అది నీ మతంలోనే ఉంది. పారిమాండల్యము అన్నావు అణువులకి. ఆ పారిమాండల్యం దిణుకంలో రావట్లేదు, త్రిశ్రేణులతో రావట్లేదు. అక్కడ లేని మరి ఇక్కడికి ఎలా మహత్వము, దీర్ఘత్వము ఎలాగ వచ్చింది? నతు అనుపరిమాణయుక్తా పారిమాండల్య పరిమాణయుక్తా. పారిమాండల్య పరిమాణం అంటే అణుపరిమాణం కూడా అంటువాడు. ద్వాభ్యాంచ పరమాణుభ్యాం అనుపరిమాణ రహితాభ్యాం. 2 పరమాణువులు చేరాయి అంటున్నావు. ఎవడు? ఈ 2 పరిమాణములు. ఈ పరిమాణం వాటికి లేదు. లేక ఏ పరిమాణం ఉంది వాటికి? పారిమాండల్య పరిమాణం అయినప్పటికీ రహితాభ్యాం అనుపరిమాణోపేతం జుడికం ఉత్పద్యతే. ఇది ఏకం నిదర్శనం. జుడికానికి అణు అంటాడు, పరమాణువులకి పారిమాండల్యము అంటాడు. పారిమాండల్యము అణువుల్లోకి రావట్లేదు, ఒక దృష్టాంతం. రెండవది తథాహి అశ్వపరిమాణోపేతం దీర్ఘ పరిమాణ రహితం జుడుకో.
ఈ దొణుకు ఏమిటి, దాంట్లో హస్త పరిమాణం ఉంది అంటాడు వాడు, కనిపించదు, వాడు చెప్తాడంతే. వాడిని నమ్మేవాడు గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా పోతూ ఉంటాడు. అంధేనేవ నియమాన. తర్వాత దీర్ఘ పరిమాణం లేదు ఎందులో, అణువులో. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అయిందన్నాం. అక్కడ పారిమాండల్యం ఉంది, ఇక్కడ అణుత్వం వచ్చింది. ఒకటి విపరీతమైన దృష్టాంతం. ఇంకొకటి ఏమిటి, హర్షత్వం పరమాణువుల్లో ఉంది, దీర్ఘత్వం త్రిశ్రేణుల్లోకి వచ్చింది, మహత్వం వచ్చింది. అందుకని ఈ అధికరణాన్ని ఏంటి, మహదీర్ఘాధికరణము అన్నారు. మహత్వము దీర్ఘత్వము అణువుల్లో లేనిది 3 అణువులు కలిసి చేస్తే త్రిశ్రేణుల్లో ఎలాగొచ్చింది. నువ్వే చెప్పావు కదా కారణంలో ఉన్న గుణాలని కార్యంలోకి రావాలి అని. మరి నీ మతంలో ఎక్కడ వస్తున్నాయి? గణితము తాదృశేభ్యో విసదృశేభ్య త్రిశ్రిభ్య దొణికేభ్యో దీర్ఘ పరిమాణోపేతం అనుపరిమాణరహితం త్రిణికముత్పద్యతే. అలాంటి విసదృశమైనటువంటి ద్వణికముల ద్వారా దీర్ఘ పరిమాణంగా త్రిశ్రేణము ఉత్పత్తి చెందుతోంది నాయన. ఇదమ అపరం నిదర్శనం. ఇది ఇంకొక 2వ దృష్టాంతం. ఏవం అన్యానపి తత్ ప్రక్రియా సిద్ధాని నిదర్శనాన్ని, నీ ప్రక్రియలో ఉన్నటువంటి సిద్ధాంతం ప్రక్రియలో ఉన్నటువంటివి అసిద్ధాని, సిద్ధం కాదు. తర్కాన్ని నువ్వు ఏదో పెద్ద తర్కాచార్యుడు అనుకుంటావే, మా తర్కం ముందు నీ తర్కం నిలబడదు నాయన. మహాతర్కం. ఈ విధంగా ఇప్పుడు మధ్యలో కొంచెం ఏదో చెప్తూ ఉంటారు కదా రైట్ కావడానికి. మా పెద్ద స్వామిజీ దగ్గరికి వచ్చి కొంతమంది అడిగారు, స్వామీజీ ఇప్పటి నుంచి దగ్గర ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం చాలా పెద్ద పెద్ద స్వాములందరూ ఉండేవారు. పురుషోత్తమానంద స్వామి, విష్ణుదేవానంద స్వామి, తర్వాత ఏమో శివానంద స్వామి, రమణ మహర్షి, అలాంటి పెద్ద పెద్ద స్వాములు ఉండేవారు. ఈ మధ్యన ఎవరు కల్పించట్లేదే స్వామీజీ అన్న, అలాంటి పెద్ద పెద్దవాడు. అంటే ఆయన తర్కశాస్త్రి, తర్కం బాగా చదువుకున్నాడు. నాయన ఆశ్రమంలో పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టేది గృహస్థుల ఇంట్లో, నువ్వు పంపించే ముడిసరికే బాగాలేదు, దాన్ని మరి ఏదో ఎంతో కొట్టి దాన్ని ఏదో సరిచేసి సాధువులు నేను చూపిస్తున్నాను, అందుకని నాకు ధన్యవాదాలు ఇవ్వాలి అంటే, వచ్చేది పిల్లలు గృహస్థాశ్రమం నుంచి, గృహస్థాశ్రమం బాగాలేనప్పుడు అక్కడి నుంచి వచ్చిన ముడిసరుకు బాగాలేనప్పుడు నేనేం చేసేది? అంటే కారణగుణ కార్యగుణ అనువర్తంతే. మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఆచారము, మీ యొక్క తపస్సు పూర్తిగా లేదు. మరి అక్కడి నుంచి వచ్చేటువంటి పిల్లలు ఎలా ఉంటారు? కారణం నీది కాయన, తప్పు మీది కాదు, నాది కాదు. కానీ ఈ అనావృష్టి పరిస్థితుల్లో ఇంతమంది సాధువులు నేను ఇక్కడ చూపిస్తున్నాను, అందుకు నాకు ధన్యవాదాలు అన్నాడు ఆయన. అంటే సరైన వాళ్ళు లేరని కదా వాడు చెప్పేది. అన్నప్పుడు ఇక్కడ చూడు, నా దగ్గర 50 మంది 60 మంది ఉన్నారు, వీళ్ళందరినీ సరిచేసి వాళ్ళని ఏదో మంచి సాధువులు చేస్తున్నాను, నీకు సాధువులు చూపిస్తున్నాను. ఈ ఘోర కలికాలంలో అందుకని నువ్వు ఏదో ఉట్టికేయగలమో స్వర్గానికి ఎగిరిందని పెద్ద పెద్ద కొన్ని తమాషాగా చెప్తూ ఉంటారు. ఇది అంతా ఎవరు ఎక్కువ తపస్సు చేసుకుంటే వాళ్ళకి అలాంటి శక్తి వస్తుంది. ఇప్పుడు
మహదీర్ఘాధికరణం. మహదీర్ఘవద్వా హ్రస్వ పరిమాండలాభ్యాం మహదీర్ఘవద్వా హ్రస్వ పరిమండలాభ్యాం మహదీర్ఘవద్వా హ్రస్వ పరిమాండలాభ్యాం మహదీర్ఘవద్వా హ్రస్వ పరిమండలాభ్యాం మహదీర్ఘవద్వా హ్రస్వ పరిమండలాభ్యాం మహదీర్ఘవద్వా హ్రస్వ పరిమండలాభ్యాం. వాడేమిటంటాడు? బ్రహ్మము చైతన్యమైనటువంటి గుణము ఇందులో కనిపించట్లేదు ప్రపంచంలో. అంటే కారణ గుణా స్వకార్యే స్వస్వమాన జాతీయ గుణ ఆరంభకా భవంతి. కారణంలో ఏ గుణాలైతే ఉన్నాయో అవే కార్యంలోకి వస్తాయి. ఇది న్యాయాభాసం వదంతో, న్యాయం కాదు, న్యాయంలా కనిపించేడు న్యాయాభాసము. నా కథం త్రపంతే. ఇలాంటి న్యాయాభాసాన్ని చెప్తున్న నువ్వు నీకేరా సిగ్గు లేదురా అని అడుగుతాను. త్రపూస్ లజ్జాయం ఎవరు భాషకారు? ఎందుకని? నీ సిద్ధాంతంలోనే విపరీతమైన దృష్టాంతాలు చాలా ఉన్నాయి. తరువాత నేను ఒకటి చెప్పాను, రెండు పరమాణువులు ఒకటి అవుతున్నాయి అంటే ఆ సంయోగము ఏకదేశమా సంపూర్ణ దేశవర్త? సంపూర్ణము అంటే రెండు కలిపి ఒకటైపోతాయి. ఒక దేశము అంటే ఒకచోటే కలుస్తాయి. మరి ఆ పరమాణువు పైన కూర్చుందా, కింద కూర్చుందా, పక్కన కూర్చుందా, ఎక్కడ కూర్చుని చెప్పు? ఏం చెప్తాడు? సరే, ఇంకోటి ఏమిటంటాడు? ఇప్పుడు రెండు పరమాణువులు కలిశాయి కదా, ఇవి ఉపాదాన కారణం. వీట్ల సంయోగము అసంవాయి కారణము అంటాడు. నిమిత్త కారణం ఎవడో వాడికే తెలియాలి. అది ఈశ్వరుడో, అదృష్టమో, భగవంతుడో, లేకపోతే వాడే వెళ్ళి వాటిని అక్కడ నేర్పిస్తున్నాడో, అదంతా అది నిమిత్త కారణం ఎలా వదిలిపెట్టే. కానీ రెండు కలుస్తున్నాయి అంటే ఈ కలయికని అసంవాయ కారణము అంటాడు. ఏ విధంగా అయితే లోకంలో నిమిత్త కారణం ఒకటి ఉంది, ఉపాదాన కారణం ఒకటి ఉంది, రెండు నీకు సరిపోలేదు, ఇంకో కారణం తెచ్చుకున్నావు అంటే ఏమిటి? అది ఆ అసంవాయ కారణము కూడా ఈ నిమిత్త కారణములాగా, ఉపాదాన కారణంలాగా ఏదో ఒక అవయవం ఉన్నది కావాలి కదా. నువ్వు కారణము అంటున్నావు, ఓ మనిషి కావాలి, లేకపోతే ఏదో కారణం కావాలి. అంటే ఏమిటి? రెండు పరమాణువుల మధ్య ఇంకొకడు వచ్చి కూర్చున్నాడు అనమాట. సంయోగం ఒకటి. ఎందుకని? నువ్వు అసంవాయ కారణాన్ని స్వీకరిస్తున్నావు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒకటి వచ్చి కూర్చుంది. మరి ఈ అసంవాయ కారణము ఇటు పక్కనున్న పరమాణువు ఈ రెండు ఎలా చేరుతున్నాయి? నువ్వేదో చెప్పు, ఎందుకంటే నీకు బుద్ధి ఉంది. తమ్వాయి, కమ్మాయి, పుమ్వాయి ఏదో చెప్తూ ఉండు, నోటికి వచ్చింది బాగుతూ ఉండు. అనవస్థా దోషము. చూడండి ఎంతవరకు ఆయన తక్కువ చెప్తారు. వాడంతవరకు ఊహించాడా? వాడు ఊహించలేడు కదా. అందుకని నాయనా, నువ్వు చెప్పింది సరికాదు. ఉభయతాపి నా కర్మాత్తః తదభావః. సూత్రం చెప్పండి. ఉభయతాపి న కర్మాత్తః తదభావః. ఇది ఇంకొక అధికరణం. ఇది ఇంకొక అధికరణం. ఇంకో అధికరణమా?